మనము భగవద్గీత సమరీ శ్లోకాస్ అయిన 18.50 మోక్ష సన్యాస యోగంలో 50వ శ్లోకం నేర్చుకుంటున్నాము. డీటెయిల్డ్ భాష్యముతో ఎన్నో ఉపనిషత్తులకి వాటికి రెఫరెన్సెస్ ఉన్నాయి ఈ యొక్క శ్లోకం యొక్క భాష్యంలో. ఈరోజు ఆ భాష్యంలో సర్వసారోపనిషత్తు నుంచి ఉన్న శ్లోకాలు. నైవం భవామ్యహం దేహోనేంద్రియాణి దశైవతు న బుద్ధిర్మన ఈశశ్చ నాహంకారస్తథైవ చ అప్రాణో హ్యమానా శుభ్రో బుద్ధ్యాదీనాం హి సర్వదా సాక్ష్యహం సర్వదా నిత్యశ్చిన్మాత్రో అహం సదాశివః నాహం కర్తా నైవ భోక్తా ప్రకృతే సాక్షిరూపకః మత్సాన్నిధ్యాత్ ప్రవర్తంతే దేహాద్యా అజడా ఇవ స్థానుర్నిత్య సదానందః శుద్ధో జ్ఞానమయో అమలః ఆత్మాహం సర్వభూతానాం విభుః సాక్షి న సంశయః బ్రహ్మైవాహం సర్వవేదాంతవేద్యం నాహం వేద్యం వ్యోమవాతాదిరూపం నాహం దేహో జన్మమృత్యు కుతో మే నాహంకారః క్షుత్పిపాసే కుతో మే నాహం చేతః శోకమోహో కుతో మే నాహం కర్తా బంధమోక్షౌ కుతో మే ఇతి ముని న దృశ్యవాన్యువాచ సత్యమితి ముని న దృశ్యవాన్యువాచ సత్యమిత్యుపనిషత్. దీని అర్థము, నేను దేహము కాను, 10 ఇంద్రియములు కాను, బుద్ధి మనస్సు ఈశుడు కాను, ఆ విధముగానే అహంకారము కాను, ప్రాణము గలవాడను కాను, మనస్సు గలవాడను కాను, ప్రకాశము బడిసిన వాడను. నేను బుద్ధి మొదలగు వాటికి ఎల్లప్పుడూ సాక్షిగా నుండువాడను. నేనే కాలమునందును నాశము లేనివాడను, చిత్తుగనేయున్నవాడను, ఎల్లప్పుడూ మంగళకరమైన వాడను. నేను కర్తను కాను, భోక్తను కాను, ప్రకృతికి సాక్షి స్వరూపముగానే యున్నవాడను. నా సన్నిధి మాత్రము చేతనే దేహాదులు జడములు కానివివలే కార్యములను జరుపుచున్నవి. స్థిరముగను నిత్యముగను నెల్లప్పుడూ నా ఆనందముగను శుద్ధముగను జ్ఞానస్వరూపుగను మలినము లేనివాడుగను నున్నట్టివాడను. నేను సర్వభూతములకు ఆత్మ, అంతటను వ్యాపించియున్నవాడను, సాక్షిని, వీటిలో సందేహము లేదు. సకల వేదాంతములచే నెరుంగదగిన బ్రహ్మము నేనే. ఎరుంగదగిన ఆకాశము వాయువు మొదలగు రూపము నేను కాను. పేరు కాను, కర్మ కాను, సచిదానంద స్వరూపి అయిన బ్రహ్మము నేనే. నేను దేహము కాను, కావున నాకు జననమేది. నేను అహంకారము కాను, కావున నాకు ఆకలి దప్పులు ఎక్కడివి. నేను మనస్సు కాను, కావున నాకు దుఃఖమోహములెక్కడివి. నేను కర్తను కాను, కావున నాకు బంధమోక్షములేవి అని మునులకు అదృశ్యవాణి చెప్పెను. ఈ ఉపనిషత్తు సత్యమే, సర్వసారోపనిషత్తు. భగవద్గీతలో ఈ యొక్క 4 శ్లోకాలు 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని 50, 51, 52, 53 శ్లోకాలు భగవద్గీతని సంక్షిప్తంగా చెప్తున్నాను, ఇప్పటివరకు నేను చెప్పిందంతా కలుపుకొని అని భగవానుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 4 శ్లోకములు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, చదవండి. రోజు మనకు అవి బైహార్ట్ అయిపోయేలాగా చూసుకోండి. అలాగే ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఎవరైతే బెనిఫిట్ పొందాలి అని మీరు ఆశిస్తున్నారో ఆ బంధుమిత్రులందరికీ మీరు షేర్ చేయగలరని ప్రార్థిస్తున్నాను.